కాంతార అయితే వేరే లెవెల్ అన్న. మెగా ప్రిన్సెస్ క్లింకారా సూపర్ డూపర్ హిట్ మన కాంతార అన్నట్టు పిచ్చెక్కిచ్చేసాడు రిషబ్ శెట్టి అయితే. ఆయన ఎన్టీఆర్ స్నేహం కాదు, ఎన్టీఆర్ యాక్టింగ్ కూడా పుంజుకున్నాడు అన్న దానికి ఏ మాత్రం 1% కూడా తక్కువ లేదు. చాలా బాగా చూపెట్టారు. రుక్మిణి మేడం గారు ఏంటి మీరు విలనిజం చూపెట్టారేంటి ఇంత అందంగా ఉండి మీరు లాస్ట్లో ఆ మేడాన్ని చూస్తూ ఉంటే ఫస్ట్ మొత్తం వేరే విధంగా ఉంటుంది, లాస్ట్కి వెళ్తారే విలనిజం చూపెడుతుంది. కన్నడ ఇండస్ట్రీలో మీరు ఒకటే నేర్చుకోవాలి, మీ మూవీని సూపర్ డూపర్ హిట్ చేసిన తెలుగు వాళ్ళం. మీరేంటి ఇండియాలో ఉండి పాకిస్తాన్ అభిమానులు చేసిండి చేస్తారు, మా సినిమాలో పోస్టర్లు తింపుతారా, మీ మూవీస్ నెత్తిని పెట్టుకుని పూజించాలా ఏంటి మీరు? ఇప్పుడు చూడండి చెప్తున్నాను, కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీలకి ఒక మైలురాయి లాంటి ఫిల్మ్ ఈ కాంతార. ఒక బాహుబలి, ఒక కేజీఎఫ్, ఒక పుష్ప, ఒక కాంతార అన్నట్టు నిలిచిపోతుంది. చాలా చాలా బాగుంది. 1000 కోట్లతో పక్కా అన్న ఈ మూవీకి. ఈ దసరాకి బ్లాక్ బస్టర్ హిట్ ఏదైనా ఉందంటే అది కాంతారనే. రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఆయన అడవిలో చేసే షాట్స్ కానీ అసలు ఆయన ఎలా మాయమైపోతాడు, ఎలా చూపెట్టే విధానం, ఆయన స్క్రీన్ ప్లే, ఓంబలి వారి ఇంత గ్రాఫిక్స్కి ఆ బడ్జెట్ పెట్టే విధానం అసలు ఎక్కడ కూడా వెనకాలేదు. చూస్తూ ఉంటే బడ్జెట్ విషయంలో చాలా బాగా తీశారు. మొత్తానికి అయితే చాలా చాలా బాగుంది మూవీ. తప్పకుండా అందరూ చూడండి. కాకపోతే కన్నడ ఇండస్ట్రీకి ఇంకోసారి మాస్ వార్నింగ్ ఇస్తున్నాను, మీరు మారంటారు ఎగనైనా మీ మూవీని ఇంత బ్లాక్ బస్టర్. తెలుగు వాళ్ళు లేకపోతే మీ మూవీకి బడ్జెటే లేదు. రేటింగ్ 5కి 4.8 ఇవ్వచ్చు. చాలా బాగుందన్న, నెక్స్ట్ లెవెల్ అసలు.